నీకంట స్తుతి యాగము చేయాలంట. స్తుతి యాగము అని ఉంది, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. సాక్రిఫైస్ ఏంటి? ఈరోజు మీరు అడగచ్చు, నేను ఎందుకు దేవుని స్తుతించాలి? వాట్ గుడ్ హ్యాస్ గాడ్ డన్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఏమైనా మంచి చేస్తాడు? అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేయట్లే. ఎంతకాలం నుండి అడుగుతున్నాను దేవుణ్ణి, నా జీవితంలో ఏం జరగట్లేదు అనుకుంటున్నారేమో, కానీ ఆయన చేసినా చేయకపోయినా అర్పించే స్తుతియే దాని స్తుతి యాగం అంటారు. ఆమేన్. నమ్ముతున్నారా? అసలు ఈరోజు మనలో ఊపిరి ఉందంటేనే, ప్రాణముతో ఇంకా ఉన్నామంటే ఆయన కృపని నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. ఒక కోట్లాది స్తోత్రాలు చెప్తాను ప్రభువా. స్తుతుల పైన ఆసీనుడు ఇందాక చెప్పినట్టు స్తుతి యాగము చేసినా చేయకపోయినా నువ్వు దేవుడు అయ్యా. నువ్వు జరిగించినా జరిగించకపోయినా ఐ విల్ కీప్ ఆన్ ప్రైజింగ్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము. ఏది మీరు చెప్పండి? నిత్యము అనండి. నిత్యము. నిత్యము అంటే ఫర్ కంటిన్యూઅల్లీ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇది నువ్వు స్తుతిస్తున్నారా? అసలే స్తుతిస్తున్నారు. ఇక్కడ ఉన్నంత వరకు కాదండి. అందుకని గుమ్మంలో ప్రవేశించేటప్పుడే స్తుతి, పడుకునేటప్పుడు స్తుతి, లేచిన తర్వాత స్తుతి. స్తుతి 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 అంటే చాలామంది స్తుతి 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 అట్లా కాదండి. నువ్వు చేసిన దాన్ని బట్టి స్తుతి, నువ్వు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి స్తుతి. ఆ రీతిగా స్తుతి చెల్లించాలి.